జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని సద్దనోనిపల్లి గ్రామంలో అకాల వర్షం రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన రైతు బంట్రోతు కుశలన్నకు చెందిన 2 కాడెద్దులు పిడుగు ప్రభావంతో మృతి చెందాయి. తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఉరుములు మెరుపులు సంభవించగా ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఈ కాడెద్దుల విలువ సుమారు ₹1,50,000 వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా కాడెద్దులు మృతి చెందడంతో రైతు కుటుంబం ఆందోళనకు గురైంది. ఘటన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బెల్లం నరసింహులు రైతును పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. నా పేరు కుశలన్న, సద్దనంబలం. అది మా ఎద్దులు 2 లక్షలు పోతుండే. యాజామ 5:30కు వచ్చి గుడిసెలు ఉన్నట్టు బేటిప్పి కట్టేసి ఇట్లా మేత వేసి గెడంకు పోవాలని మేత వేసి నన్ను దుడ్డికి పోయి వచ్చేప్పటిగా మెరుపుకి ఉరుముకి ఇంకా అట్లే మేత తినుకుంటా అట్లే అడ్డం పడినాయి. నా పరిస్థితి ఏం లేదు. నేను 4 ఎకరాల పొలం కౌలు వేసుకొని బతుకుతుంటే ఇప్పుడు ఎద్దులు నా పరిస్థితి ఏం లేదు. మీ గవర్నమెంట్ ఆదుకున్నాలా మీరు తప్ప ఇంకా మాకు ఎవరు ఉండరు. నన్ను కోరుకుంటున్నాను, మీరు తప్ప ఎవరు లేరు. గవర్నమెంట్ మమ్మల్ని ఆశించండి, మమ్మల్ని దయ చూడండి. ఇంకా మా పరిస్థితి ఏం లేదు. ఈ 2 లక్షలు పోతుండే ఎద్దులు, దూడలు ఇంకా పండ్లు వేసి లేకుండే. ప్రభుత్వం ప్రకారం మమ్మల్ని ఆదుకోనండి. మా పరిస్థితి మా బీదవాళ్ళం. సదరంపల్లి గ్రామ సర్పంచ్, నా పేరు నరసింహులు. ఈరోజు తెల్లవారుజామున కురిసినటువంటి అకాల వర్షానికి ఉరుముల మెరుపుల కారణంగా సదరంపల్లి గ్రామం సంబంధించిన రైతు బంట్రోతు కుశలన్న గారి ఎద్దులు ఉరుములకి చనిపోవడం జరిగినది. ప్రభుత్వ పరంగా ఏమన్నా ఆదుకోగలనని మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఎద్దులు వచ్చేసి 2 లక్షల దాకా వాల్యూ చేస్తున్నాయి. ప్రకారంగా ఆయన జీవనాధారం కూడా సేద్యం చేసుకొని బతుకుతాడనే ఉద్దేశంతో ప్రభుత్వ సాయం చేయగలని కోరుతున్నాం. నా పేరు కుశలన్న. అంటే యాజామ వస్తే ఎద్దులు గుడిసెలు ఉన్నట్టు బీట ఇప్పి కట్టేసి మేత వేసి దొడ్డిపోయినాను. వచ్చేపడకల ఉరుములు మెరుపులకి గట్లనే పన్నాయి మా ఊరికి మెరుపుకి. నా పరిస్థితి, నేను ఒక 4 ఎకరాలు పొలం చేసుకుంటుండా. ఆ పొలం చేసుకొని బతుకుతుండా. నా పరిస్థితి ఏం లేదు. మీరే దయ చూపండి ప్రభుత్వం ప్రకారం. నా పేరు కుశలన్న, సద్దనంపల్లి.